ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో బుటిక్ ఉంది బట్ మాస్టర్స్ అవైలబుల్గా లేరు. నెక్స్ట్ ఏంటంటే స్టిచ్చింగ్ ఐడియా ఉంది బట్ మనకు కటింగ్ రాదు. అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. హ్యాండ్తో హ్యాండ్తో చేసినప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదు, బట్ మెషిన్లో అనేది షేప్స్ అనేది ప్రాపర్గా వస్తాయి. హలో హాయ్ అండి, నేను రితిక, నేను ఎస్విఎస్ నుంచి మాట్లాడుతున్నాను. మా అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మా ఆఫీస్ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే లేజర్ కటింగ్ మెషిన్, దీంతోపాటు ప్రింటర్ మెషిన్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇది ఎక్కువ ఎవరికి యూజ్ అవుతుంది, ఎలా ఆపరేట్ చేయాలో ఏందో కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో బుటిక్ ఉంది బట్ మాస్టర్స్ అవైలబుల్గా లేరు. నెక్స్ట్ ఏంటంటే స్టిచ్చింగ్ ఐడియా ఉంది బట్ మనకు కటింగ్ రాదు. అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మీరు ఎట్ ఏ టైం 6 లేయర్స్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. ప్యాటర్న్స్ మోడల్స్ కూడా మనకి ఏంటంటే బ్లౌజ్, సిల్వర్ కమీజ్, కిడ్స్ వేర్, యూనిఫామ్, మెన్స్ వేర్, మీరు ఫ్యాబ్రిక్స్లో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేసేసుకోవచ్చు. దీని ప్రాసెస్ అంతా వచ్చేసి కంప్లీట్గా ల్యాప్టాప్లోనే ఉంటుంది. మీకు ఏంటంటే దీంట్లో ఏవైతే ప్యాటర్న్స్ మోడల్స్ ఉంటాయో అన్ని సెలెక్షన్ అనేది మనం ల్యాప్టాప్లోనే చేసేసుకోవాలి. కటింగ్ మాత్రమే మనకి మెషిన్లో అవుతుందన్నమాట. ఏదైతే ఆపరేటింగ్ ఉంటుందో ఇలాగే మనకి ల్యాప్టాప్లో చేయాల్సి వస్తుంది. మనకి కటింగ్ మాస్టర్ అనేది మన సాఫ్ట్వేర్, ఇది యాప్లో ఉంటుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట. కస్టమర్కి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళు సెలెక్షన్ చేసేసుకోవచ్చు. అంటే స్టడీకి దీనికి రిలేటెడ్ ఏమీ ఉండదు. మొబైల్ మనం ఎలాగైతే ఆపరేట్ చేస్తామో యాస్టీజ్ అలానే ఉంటుంది అనమాట, సరిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు డెమో చూసారనుకోండి, ట్రైనింగ్ కి కూడా వాళ్ళకి అసలు తొందరగా అర్థం అయిపోతుంది అనుకోండి. ఇంకా మనం వేస్తాం, కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకు. దీంట్లో ఏంటంటే ఏదైతే లాంగ్వేజెస్ ఉంటాయో లాంగ్వేజెస్ అనేది ఇక్కడ సెలెక్షన్ చేసేసుకోవచ్చు. మన సాఫ్ట్వేర్లో ఉన్న లాంగ్వేజెస్ ప్రెజెంట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ. వాళ్ళకి ఏది కావాలో అది సెలెక్షన్ చేసేసుకొని లాగిన్ చేసేసుకుంటే సెకండ్ పేజ్ అనేది వాళ్ళకి ఇలా షో చేస్తుంది. దీంట్లో ఏంటంటే వాళ్ళు పర్చేస్ చేసుకున్న తర్వాత వాళ్ళ బుటిక్ నేమ్ ఆర్ వాళ్ళ టైలరింగ్ షాప్ నేమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవచ్చు. వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. వాళ్ళ ఇమేజ్ కూడా వాళ్ళు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సాఫ్ట్వేర్లో ఏదైతే ప్యాటర్న్స్ మోడల్స్ చెప్పానో అది ఇక్కడ ఉన్నాయి, వాళ్ళకి చూసుకోవచ్చు. బ్లౌజ్, కిడ్స్ వేర్, సిల్వర్ కమీజ్, యూనిఫామ్, మెన్స్ వేర్, ఇలా అన్ని మోడల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. దీని తర్వాత వాళ్ళు కంప్లీట్గా మోడల్స్ ఏవైనా కావాలి అన్నా రైట్ సైడ్లో మనకి ఆప్షన్ ఉంది. ఇవన్నీ మోడల్స్, ఈ ప్యాటర్న్స్ అనమాట. అంటే మార్కెట్లో ఇప్పుడు ఏవైతే ప్యాటర్న్స్ రన్ అవుతున్నాయో రన్నింగ్ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ దీంట్లో అన్నీ ఉన్నాయి. ఈ ప్యాటర్న్స్ కాకుండా వాళ్ళకి ఇంకా న్యూ ప్యాటర్న్స్ కావాలి అన్న సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసేస్తాము. అది ఎవ్రీ టైం అప్లోడ్ అవుతూనే ఉంటుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. 1 ఇయర్ వరకు ఎన్ని డిజైన్స్ కావాలి అని అప్లోడ్ చేయించుకోవచ్చు. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత కూడా వాళ్ళకి ఇలానే అప్డేట్స్ కావాలి అంటే కంపెనీ నుంచి ఏఎంసీ ఆప్షన్ ఉంటుంది, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్. అది పే చేశారనుకోండి నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళకి ఇలానే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. న్యూ మోడల్స్ అన్ని అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ప్యాటర్న్స్ ఏది కావాలో ఇది సెలెక్షన్ చేసేసుకొని దానికి ఏవైతే నెక్ డిజైన్స్ ఉంటాయో ఇవన్నీ సపరేట్గా నెక్ డిజైన్స్ అనమాట. అంటే కస్టమర్కి ఏ నెక్ డిజైన్ కావాలో వాళ్ళు ఇక్కడ సెలెక్షన్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ పర్సనాలిటీస్ అందరివి ఒకేలాగైతే ఉండవు. దానికోసం మెజర్మెంట్స్ ఆప్షన్ మనకి ఇక్కడ ఉంది. ఎవరైతే కస్టమర్ విజిట్ చేస్తారో వాళ్ళ మెజర్మెంట్స్ ఇక్కడ ఎంట్రీ చేసేసుకొని అప్లై చేసేసుకుంటే డైరెక్ట్గా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే డిఫాల్ట్గా మనకి ఇక్కడ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మార్కెట్లో ఏవైతే సైజెస్ ఉన్నాయో ఎమ్, ఎక్స్ఎల్, XXL ఆ సైజెస్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అవి కిడ్స్లో అయితే మనకి ఇయర్స్ ద్వారా ఉంటాయి. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, అలా 2 ఇయర్స్, 3 ఇయర్స్లా ఇక్కడ అప్లై చేసేసుకుంటే అవే మెజర్మెంట్స్ మనకి ఇక్కడ వచ్చేసినాయి. కస్టమర్ డాటా కంప్లీట్గా వాళ్ళు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ మనకి డిఫాల్ట్ సైజెస్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి, ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. అలాగే ఏంటంటే కస్టమర్ డాటా వాళ్ళు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. యాడ్ ఆప్షన్ ఉంది. వాళ్ళ మొబైల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు వస్తే సర్చ్ చేసేసిన వెంటనే కంప్లీట్గా వాళ్ళ డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. ఇది కాకుండా వాళ్ళకి దీంట్లో సాఫ్ట్వేర్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టిచ్చింగ్ అంటే బిఫోర్ స్టిచ్చింగే వాళ్ళ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఎవరైతే కస్టమర్ విజిట్ చేస్తారో సపోజ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అనుకోండి, అది క్లిక్ చేసేసుకొని అప్లై చేసేసుకుంటే ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇది కాకుండా వాళ్ళు తీసుకొని వచ్చిన ఇమేజ్ని క్లిక్ చేసేసుకొని ఇది మనకి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ది ఇలా, అంటే ఆ ఫ్యాబ్రిక్కి ఆ మోడల్ సెట్ అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళు అప్పుడే చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు.
చేంజెస్ ఏది ఉన్నా చేంజెస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ 3D లో మనకు కనిపిస్తుంది. 3D లో కనిపించేస్తుంది. సూపర్. ఏవైతే సాఫ్ట్వేర్ చెప్పానో లేజర్ ప్రింటర్, ఇప్పుడు వాళ్ళకి లేజర్ కావాలి అనుకోండి, లేజర్ ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇది క్లిక్ చేసేసుకొని లేజర్ కటింగ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో స్క్రీన్లో మనకి చూపిస్తుంది. ఆ ఫ్రేమ్లో అంటే ఇది లేజర్ కటింగ్ ఫ్రేమ్ ఏరియా, దీంట్లో ఏంటంటే వాళ్ళు ప్యాటర్న్ సెట్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు. అంటే కస్టమర్ ఇచ్చే ఫ్యాబ్రిక్ని వాళ్ళు ప్యాటర్న్ సెట్ చేసుకోవాలి. ఓకే, ఏదైతే మనం ప్యాటర్న్ సెట్ చేసుకున్నామో ప్యాటర్న్ ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు లేజర్ కటింగ్ ఏరియా మనకి ఇక్కడ షో చేస్తుంది, బట్ ఫ్యాబ్రిక్ ఎంత సెట్ చేసుకోవాలో ఐడియా లేదు. అట్లాంటి మూమెంట్లో ఇక్కడ మనకి ఆప్షన్ ఉందన్నమాట, 33-13 ఉంది. దీనికి డిపెండ్ అయ్యి మనం ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ లేజర్లో సెట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మెజర్మెంట్స్ వస్తాయి ఎంత అదే మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ చూపిస్తుంది. ఇది చూసిన తర్వాత కూడా అర్థం అవ్వట్లేదు అన్న వాళ్ళకి నెక్స్ట్ ఇక్కడ గో స్కేల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేసేసుకుంటే ఇది స్కేలింగ్ చేసి చూపిస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు. సూపర్ సూపర్. ఏదైతే గో స్కేల్ అని చెప్పేసి ఆప్షన్ చెప్పానో అది ఇప్పుడు క్లిక్ చేసి చూసుకోవచ్చు ఎంతవరకు ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుందో కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. అంటే ఇది ఇలా చూపిస్తుంది మనకి. సెట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ కూడా అదే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అన్నప్పుడు డైరెక్ట్గా స్టార్ట్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే, అంటే ఇంతవరకే మనకి ఫ్యాబ్రిక్ అనేది యూజ్ అవుతుంది. ఫ్యాబ్రిక్ అనేది కంప్లీట్గా మనకి సెట్ అయిపోయింది, ఇంకా ఫ్యాబ్రిక్ మనకి ఇంకా సేవ్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా స్టార్ట్ అనేది చేసేసుకోవచ్చు. ఇది కటింగ్ చేసి ఇస్తుంది, అయిపోతుంది. ఒక 30 సెకండ్స్లో కంప్లీట్గా కటింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఏదైతే మనం ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకున్నామో మెజర్మెంట్స్ ఎంట్రీ చేసామో అదే మెజర్మెంట్స్ అవే ప్యాటర్న్స్ కట్ అయ్యాయి అనమాట. ప్యాటర్న్స్ లేయరింగ్ లో కట్ అయిపోయిందండి, చూడొచ్చు ఒకసారి. హ్యాండ్తో హ్యాండ్తో చేసినప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదు, బట్ మెషిన్లో అనేది షేప్స్ అనేది ప్రాపర్గా వస్తాయి. ఇది బాటమ్ పార్ట్, అలాగే దీంట్లో ఏంటంటే టాప్ పార్ట్ ఏదైతే ఉంటుందో టాప్ పార్ట్. దీంట్లో ఏంటంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నాచెస్ ఇస్తారు, అంటే ఎక్స్ట్రా కోసం స్టిచ్చింగ్ కోసం. ఆ స్టిచ్చింగ్ కోసం కూడా మనకి ఇక్కడ నాచెస్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి. దీన్ని చూసుకోవచ్చు, ఇవి నాచెస్. దీన్ని చూసేసుకొని ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. లేజర్ కోసం ఏంటంటే ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అన్న వాళ్ళ కోసం మన దగ్గర ప్రింటర్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. దాంట్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి, ఆ ప్యాటర్న్స్ని తీసుకొని మాన్యువల్గా మనమే కటింగ్ చేసేసుకోవాల్సి వస్తుంది. దాని కంప్లీట్ ప్రాసెస్ కూడా మనకి ల్యాప్టాప్లోనే ఉంటుందన్నమాట. అది కూడా మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఏవైతే మనం మెజర్మెంట్స్ ఇచ్చామో అవే మెజర్మెంట్స్ అక్కడ ఉంటాయి, ప్యాటర్న్స్ కూడా అవే ఉంటాయి. మనకి ఏంటంటే రైట్ సైడ్లో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి అవే పేపర్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి. చూసారు కదా, ఏదైతే ప్రింటర్ మెషిన్ చెప్పానో దాంట్లో పేపర్ ప్యాటర్న్స్ ఇలా వచ్చేస్తాయి. దీంట్లో ఏంటంటే కస్టమర్ డాటా ఏదైతే ఉంటుందో అది కూడా కంప్లీట్గా ఇక్కడ మెన్షన్ అయ్యి వస్తుంది అనమాట. దీంట్లో పార్ట్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా బ్యాక్ పార్ట్, ఫ్రంట్, స్లీవ్, బాటమ్ బెల్ట్, ఇది మనకి డీటెయిల్గా వచ్చేస్తాయి. ఈ పేపర్స్లో ఏంటంటే ఇది కటింగ్ లైన్, ఇది స్టిచ్చింగ్ లైన్ అనమాట. అదే ఏదైతే ఎక్స్ట్రా తీసుకుంటారో అది ఎక్స్ట్రా కోసం ఇక్కడ యాడ్ అయ్యింది. అదే లేజర్ కటింగ్ మెషిన్లో మనం నాచెస్ చూసుకోవచ్చు. ప్రింటర్లో ఏంటంటే లైన్స్ ద్వారా వచ్చేసి దాన్ని చూసేసుకొని ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. అంటే మెషిన్ పర్చేస్ చేసుకుంటున్న వాళ్ళకి బేసిక్గా మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం ఐడియా లేదనుకోండి, అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మన దగ్గర క్యాటలాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు పర్చేస్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ అనేది దీంట్లో చూసుకోవచ్చు. ఏవైతే మన దగ్గర మోడల్స్ ప్యాటర్న్స్ ఉన్నాయో దాని మెజర్మెంట్స్ ఇవి. దీంట్లో చూసాక కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అంటే మన వెబ్సైట్లో వీడియోస్ ఉన్నాయన్నమాట, ఆ వీడియోస్లో వాళ్ళు ఈజీగా చూసేసుకోవచ్చు. ఎస్ అండి. దీంట్లో ఏంటంటే కంప్లీట్గా ఇలా ఉంటాయి. ఈ క్యాటలాగ్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. సూపర్ మ్యామ్. దీంట్లో ఏంటంటే వాళ్ళు ఆఫీస్కి విజిట్ చేసి కంప్లీట్గా డెమో తీసేసుకోవచ్చు. లేదు విజిట్ చేసేంత కూడా టైం లేదు అన్న వాళ్ళకి మేము ఆన్లైన్ డెమో కూడా ప్రొవైడ్ చేస్తాము. సో డెమో అని ట్రైనింగ్ అని ఫ్రీగానే ఉంటాయి, అన్ని ఫ్రీ చేశారు. ఇప్పుడు వాళ్ళు పర్చేస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కంప్లీట్గా ట్రైనింగ్ కూడా కంపెనీ నుంచే ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి అంటే మన నుంచి అంటే వారంటీ లాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తాం. 1 year వారంటీ ఉంటుంది సార్. 1 year వారంటీ ఉంటుంది. ఆఫ్టర్ 1 year తర్వాత కంపెనీ నుంచి
ఏఎంసీ ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఏఎంసీ మీరు ఛార్జ్ పే చేశారనుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే అప్డేట్స్ వస్తాయి, దాంట్లో సర్వీస్ కూడా కవర్ అయిపోతుంది. సూపర్. ఏ ప్రాబ్లం అయినా మా టెక్నీషియన్ విజిట్ చేస్తారు, వాళ్ళు కంప్లీట్గా చూసేసుకుంటారు. సో ఆల్సో మ్యామ్ మన దగ్గర ఓన్లీ ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయా, లేక ఇంకా వేరే దగ్గర కూడా బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయా మనది ఇది ఏంటంటే హెడ్ ఆఫీస్ అనమాట, సికింద్రాబాద్లో మన ఆఫీస్ ఉంటుంది, హెడ్ ఆఫీస్ మనది. ఇది కాకుండా బ్రాంచెస్ కూడా ఉన్నాయి, అంటే బెంగళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్. పాన్ ఇండియా ఉందా? ఎస్ అండి, అంటే వాళ్ళకి ఏది నియర్ బై అవుతుందో అక్కడ విజిట్ చేసి వాళ్ళు మెషిన్ చూడొచ్చు. సూపర్ సూపర్. సేమ్ సర్వీసెస్ అన్ని సేమ్ ఉంటాయి, ఇంకా అన్ని సేమ్ ఉంటాయి, ఎక్కడైనా సేమ్ ఉంటాయి. ఒకవేళ మిషన్ పర్చేజ్ చేస్తే ఈఎంఐలో పర్చేజ్ చేసుకుని ఉంటుంది, లేదా డౌన్ పేమెంట్ మొత్తం పే చేసి తీసుకోవాలి, ఎలా ఉంటుంది? ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సార్ మన దగ్గర. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు బ్యాంక్ లోన్ ద్వారా కూడా వెళ్తారంటే తీసుకునే మెషిన్ మీద మేము కొటేషన్ ఇస్తాము, అది తీసుకొని వెళ్ళి వాళ్ళు బ్యాంక్లో సబ్మిట్ చేస్తే లోన్ అనేది బ్యాంక్ త్రూ వస్తుంది. సూపర్ సూపర్. ఇంకోటి వీళ్ళకి ఏంటంటే బెస్ట్ ఆప్షన్ కంపెనీ నుంచి ఇప్పుడు స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న కూపెన్ నెంబర్ని వాళ్ళు అప్లై చేసేసుకున్నారు అనుకోండి, అంటే న్యూగా లాంచ్ అవుతుంది ఇది మెషిన్ అనేది, లాంచ్ చేసాము. దీంట్లో ఆ నెంబర్ని వాళ్ళు అప్లై చేసేసుకుంటే ఈ లాంచింగ్ ఆఫర్లోనే వాళ్ళకి మెషిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. వావ్ సూపర్. అంటే మనకు కొంచెం తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది. తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది. సూపర్ సూపర్. సో ఫాస్ట్ అయితే మీరు విజిట్ చేయండి, లేదంటే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళకి. సో ఆల్ ఓవర్ ఇండియా అయితే బ్రాంచెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మెయిన్ బ్రాంచ్ సికింద్రాబాద్లో ఉంది. మన ఎగ్జాక్ట్ అడ్రస్ ఎక్కడ? సికింద్రాబాద్ పార్క్ లైన్, పంచశీల టవర్స్, గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అన్న స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.